గారు నమస్కారం. ఏంటి శ్వేతపత్రాలు అంటే నాకు అర్థం కాదు. బేసిక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే శ్వేతపత్రాల ద్వారా ప్రజలకి ఇప్పుడు ఈ కొత్తగా ఏం మెసేజ్ ఇద్దామని. పూర్వకాలంలో రాజులు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సామ్రాజ్యంలో ప్రజలందరికీ తెలియాలని శిలాశాసనాలు వేసేవాళ్ళు. ఆ శిలాశాసనాలు ఎక్కడ వేసేవాళ్ళు అంటే రహదారుల పక్కన వేసేవాళ్ళు. ఆ విధంగా ప్రజలకి ప్రభుత్వ విధానాల మీద సమాచారం ఇచ్చేవాళ్ళు. ఆధునిక యుగంలో ప్రభుత్వాలు ఏ నిర్ణయం అయినా తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ జీవోలు విడుదల చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరే ఎన్నిసార్లు డిబేట్ పెట్టారు, గత ప్రభుత్వం జీవోలు బయట పెట్టిందా? అట్లా అప్పులు ఎంత అనే విషయం మీరు 100 సార్లు డిబేట్ పెట్టి జనానికి చెప్పారు, కానీ ప్రభుత్వం చెప్పిందా? అప్పుడు ఆర్థిక మంత్రి చెప్పాడా? అప్పటి ముఖ్యమంత్రి చెప్పాడా? కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు విడుదల చేయలేదు అని మీరు చెప్పారు. ఆ రోజు అవసరం లేదు. నేనే చెప్తాను. ఆ రోజు ఎందుకు అవసరం లేదు అంటే 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, రాజధాని నిర్మాణం ఏంటి, పోలవరం నిర్మాణం ఏంటి, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏంటి, అన్ని అంశాల మీద చాలా పారదర్శకంగా ఆనాటి ప్రభుత్వం అన్ని బయటపెట్టింది. చంద్రబాబు నాయుడు గారు సంక్షోభం ఉన్నప్పుడు నాకు అర్థమైనది ఏంటంటే ఒక వ్యూహం. సమస్య వచ్చింది, సమస్యని అందరికీ తెలియజేస్తే ప్రభుత్వం మీద సగం భారం తగ్గింది. కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికీ రహస్యాలు ఏమి లేవు. కానీ గత 5 సంవత్సరాలుగా మీరు పోలవరం తీసుకోండి, రహస్యాలు ఏమి లేవు. కొద్ది గొప్ప చిన్న చిన్న రహస్యాలు ఉన్నా కూడా కోవర్ట్ ఆపరేషన్లతో వెళ్ళిపోయినాయి బయటికి. రహస్యాలు ఏమి లేవు, లీక్ అయినాయి అప్పట్లో. కానీ గత 5 సంవత్సరాలుగా మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చి గంటా శ్రీనివాసరావు గారి బృందం భీమిలి ఆ ఋషికొండ వెళ్ళేంత వరకు అసలు లోపల ఏముందో ఎవరికైనా తెలిసిందండి? తెలియదు. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రజలకి స్పష్టమైన సమాచారం లేదు, పరిపాలనలో పారదర్శకత లేదు, అనేక రంగాల్లో జరిగిన కార్యక్రమాలకు సంబంధించి, ప్రభుత్వ విధానాలకు సంబంధించి, దానికి పెట్టిన ఖర్చుకు సంబంధించి పారదర్శకత లేదు, స్పష్టత లేదు. ప్రభుత్వం దగ్గర పారదర్శకత లేదు అంటే ఐ అగ్రీ. కాబట్టి అంటే ఒక మాట, ప్రజలకి తెలియదు అనడానికి పెద్దగా అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 5 ఏళ్ళు మనం రోజు చెప్తూనే ఉన్నాం, మీరు ఆల్మోస్ట్ డే ఆఫ్టర్ డే కూర్చుని చెప్తూనే ఉన్నారు, ప్రజలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు కదా. ప్రజలకి ప్రతి దాని మీద అవగాహన ఉంది. అది పబ్లిక్ పాలసీ ఈజ్ ఎ పాలసీ విచ్ ఈజ్ అనౌన్స్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్. మీరేం చెప్పినా అప్పు గురించి అనధికారమే. ఇక్కడ కూర్చొని నేను చెప్పినా, జీవీ రెడ్డి గారు చెప్పినా, విక్రమ్ అన్న చెప్పినా కూడా ఇట్ ఈజ్ అన్అఫిషియల్. ఏదైనా అధికారికంగా చెప్పాలి అంటే అది ప్రభుత్వం ద్వారా రావాలి. అప్పుల గురించి ఆర్థిక మంత్రి చెప్తే అది అఫీషియల్. అప్పుల గురించి మన జీవీ రెడ్డి గారు చెప్పినా, నేను చెప్పినా కూడా ఏంటంటే, పైగా మొన్నటి వరకు ఉన్న వాతావరణం ఏంటి, 7ంటికి కోట్లు వేసుకొని వస్తారు, డిబేట్లు పెడతారు, అసెంబ్లీలోనే మాట్లాడారుగా, ఇదే కదా. అవును, గంగిరెద్దులు వస్తారు. కాబట్టి మనం 7ంటికి వచ్చి మనం 7ంటికి వచ్చి నువ్వు తొగ్గులకు అని 5 సంవత్సరాలు చెబితే అర్థం కాల. ఈ రోజు పులివెందులు వెళ్ళిన 2 గంటల్లో అర్థమైంది, బెంగళూరు వెళ్ళి 10 నిమిషాల్లో అర్థమైంది. కాబట్టి శ్వేతపత్రం అంటే అర్థం ఏంటంటే ఒక విధానం మీద, ఒక అంశం మీద సమగ్రమైన సమాచారాన్ని, ఇది బ్రిటిష్ పార్లమెంట్లో స్టార్ట్ అయింది, వైట్ పేపర్ అంటారు. ఇంగ్లీష్లో వైట్ పేపర్ అంటారు, తెలుగులో శ్వేతపత్రం అంటారు. శ్వేతపత్రం అంటే ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యూ మీద ప్రభుత్వం సమగ్రంగా సమాచారాన్ని బయటపెట్టడం, అది శ్వేతపత్రం. ఇప్పుడు మరి పోలవరం మీద మన బాబు గారు వెళ్ళేంత వరకు డీటెయిల్గా వెళ్దాం. ఒక్క నిమిషం, తులసిరెడ్డి గారు ఒపీనియన్. తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే వెంకటకృష్ణ గారు.